కరుణాకర్ గారు సుగుణ సంగతి మా జాన్ పాల్ చూసుకుంటాడు. అంత జాన్ పాల్ గారికి ఎరుకొస్తాలు జ్వరం ఎవరు లేడు. వచ్చిందంట. అన్న జాన్ పాల్ గారికి జ్వరం వచ్చిందంట. ఏమన్నా ఈయన చూస్తేనా? పొద్దున అన్నాడు, నేను కరుణాకర్తో డిబేట్ చేసి చాలా ఉమ్, మందికి ఫోన్లు చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి పండుకున్నా అదే అని చెప్పి మా వీడియో చూడు. పొద్దున ఈ రోజు పొద్దున్న ఇడిచిండు చూడు. కాదన్నా, నేను చూశానన్న అది. ఆ, వీడు కరుణాకర్ గారు సుగుణ గారికి సిలైన్లు పెట్టారట కదా. ఆ, మొత్తం 1, 2 ఒక దాంట్లో వస్తున్నాయి అంట. అదే అంటున్నా. బాత్రూమ్ లోనే పడుకున్నాడట కదా. దెబ్బకే జ్వరం వచ్చిందంట. అదే మోషన్ పాస్ కి ఒక దాంట్లో వస్తున్నాయట కదా కరుణాకర్ సుగుణ గారికి. లేదన్నా, ఎంత యాక్టివ్ గా ఉన్నాడు చూడు. ఇప్పుడు కరుణాకర్ సుగ్న అన్న వీడియోలు చూడు, ఎంత యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడి ఒకసారి పడిపోయాడు, చూసానులే. పోడన్నా పోయాడన్నా, పడిపోయాడు. వీడియో తీ. యా వీడియో ఇవాళ మొన్న చేసిన వీడియో తీ. చూసినా అన్న, అదే పడిపోయాడు చూడు. నువ్వు చూడలేదని నాకు అర్థమైంది అన్న. మీ బుడబొక్కల వీడియోలు అన్ని చూస్తా నేను. మీరు చెప్తే నమ్మను నేను. అర్థమైందా? నువ్వేదో 1, 2 చూస్తావేమో. మీ యాదవుల పనులన్నీ చూస్తా నేను. అర్థమైందా? క్రైస్తవ్యం అనేది ఒక వ్యవస్థ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. మీరేదో బొంగుగాళ్ళు 3, 4 ఏదో లాగేద్దాం అనుకుంటారు. అక్కడ ఏమి కాదు. బైబుల్ గురించి ఆడికి చెప్పు. ఎవడో మీ గోపి గురువు, లేకపోతే ఆడు ప్రవీణ్ గడికి చెప్పు ఇట్ట మాట్లాడానని. లేకపోతే రేపు పొద్దున యూట్యూబ్ లో పెట్టమను, గొర్రె ఇట్ట మాట్లాడిందని. గొద్దతో నవ్వుతాడు ఎవడన్నా. సరే, స్ట్రేట్ గా మాట్లాడతాడు అంటే చెప్పు, కలుపుతా. ఎవడో నువ్వు గోపన్న తోటి నేను ఇవాళ మాట్లాడతాడు. ఇప్పుడు పడిపోతే రేపు డిబేట్ కి వెళ్ళడు ప్రవీణ్ పగడాలతో. అర్థమైందా? ఆడికి వెళ్ళమని చెప్పు, మా ప్రవీణ్ పగడాలతో వెళ్ళమని చెప్పు. కింద నుండి పైకి పోపెత్తున్నారు. అర్థమైందా? అన్ని చెప్తాలే కానీ. సరే, నువ్వు ఆడిచ్చే డబ్బులతో బతుకుతున్నావని ఒక క్లారిటీ అర్థమైంది నాకు. ప్రవీణ్ గారు ఇచ్చే డబ్బులు, అరే ప్రవీణ్ గారు ఇవ్వకుండా ఎవడు రాయలేదు. బైబుల్ గురించి మాట్లాడి చెప్పు. ఫోన్ ఎందుకు లేపలేదన్నా నువ్వు? ఎవడు? నువ్వు రేత్రి 2ంటికి ఫోన్ చేయ ప్రవీణ్ గారు ఫోన్ చేయించినా నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. గుర్తుపెట్టుకో. ఎన్ని సార్లు చేసినా, ఒక 10 సార్లు చేసినా నువ్వు లిఫ్టే చేయలేదు ఆ రోజు. ఎవరు? నేను చేసిన నీకు. ఇగో మధ్యలో ఏ మధ్యలో? నెల అయినా, ఒక నెల అయింది. నాది ఫోను పగిలింది. అర్థమైందా? ఇది ఒక దగ్గర ఒక 2 నెలలు అవుతుంది. నేను టచ్ చేయించి ఒక 5 రోజులు 6 రోజులు అయింది. అర్థమైందా? నువ్వు ఒకడవే, ఆ నీల్ రాజు గడు ఒకడో, ఈ పందులోడు ఒకడో, ఆడు గోడ మీద పిల్లిగాడు. డిబేట్ చేసిన నేను. ఎవడో? నేను అని జోన్సన్ వద్ద డిబేట్ చేసిన టీవీలో. ఎవరితో? యూట్యూబ్ లో ఉండదు అది. ఇదిగో, నువ్వు సిమెంట్ బాగా కలుపుతావు, అది అర్థమైంది. ముఖం ఏంటి నీకు డిబేట్ చేసే అంత స్థాయి లేదు, అది గుర్తుపెట్టుకో. ఏంటి నీ స్థాయి అది కాదు. నెట్ లో చెక్ చేయి. అని జాన్సన్ అది మన హిందూ దేవతల గురించి పోట్లు అన్ని చేస్తుంటారు. లాస్ట్ క్రాంతి గారు చేస్తేనే జాన్ పాల్ గారు ప్రైజ్ లాడు తప్ప జై శ్రీరామ్ అనలేదు. సిగ్గు తెచ్చుకోవాలి ఎవడైనా. అడిగి చెప్పు గోపి గారికి. మీరు అంటారా? ఎవరు? మీరు. శ్రీరాముడు ఎవడయ్యా దేవుడు అంటాకి? నీకు తెలుసా? శ్రీరాముడు ఎవడు? ఒక రాజ్యానికి రాజు. అలెగ్జాండర్ ఉన్నాడు, ఒక 100 రాజ్యాలు సంపాదించాడు. వాడెందుకు దేవుడు అవ్వలేదు? బుర్ర తక్కువ వేదలాగా మాట్లాడతారు ఈ కంప్యూటర్ కాలంలో కూడా. రాముడు దేవుడా? ఎటు నుంచి దేవుడు వచ్చాడు నీకు? ఎవడికి ఏం చేశాడు చెప్పు? విభీషణుడు చావదెంగాడు. ఈయన దేవుడా? జనాన్ని చంపేవాడు. ఒక యుద్ధంలో రాజు చస్తే రాజు అంటారు. రాముడు రాజు, దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఇది కూడా ఎలా ఉన్న అజ్ఞానంలో ఏడుస్తారు ఎందుకురా బాబు మీరు? రాముడు దేవుడు కాదా అంటున్నావు, యేసుక్రీస్తు దేవుడు కాదా అంటే ఎందుకు ఇబ్బంది మళ్ళా? ఎవరు? వాడు చెప్పాడా? కదా నువ్వు. కాదు, వాడు చెప్పాడా? కాదు, రాముడు దేవుడు కాదని మేము ఎందుకు అంటున్నాము అంటే, ఎక్కడ చచ్చాడో తెలుసా? రాముడు ఎక్కడ చచ్చాడో తెలుసా? చెప్పు, ఎక్కడ చచ్చాడు? శిలువ మీద చచ్చిండా? ఎవరు? ఆడు చెప్పమంటున్నాడట.
ఉం. 1 తారీఖు కూడా ఉండదన్న, బిగ్ డిబేట్ ఉండదు ఒకటి. ఎవరు డిబేట్, ద గ్రేట్ డిబేట్. ఎవరు కర్ణకర్ సుగ్న, జాన్ బాబు. ఉంటే ఉందే కర్ణాకర్ సుగుణానే పోతాడు, అర్థమైందా? పోడన్న ఆయన, ఓడు పోక ఏం చేస్తాడు, పోడు. అర్థమైందా? నేను వాడు చెప్తాను మీ గ్రూప్ దేవుడు అని భావిస్తున్నారు అన్న, కర్ణకర్ సుగ్న దేవుడు అని భావిస్తున్నారు గొత్త ఎవడాడు, ప్రజలందరూ. ఆడే ఎవడో ఆ ప్రజలందరూ అంటే నేను కూడా ఒక మనిషినే. హిందూ సోదరులంతా ఇప్పుడు క్రిస్టియనిటీలో చాలా మంది బయటకు వస్తున్నారు అంటే ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? చాలా గ్రేటే. కాదు, క్రిస్టియానిటీలో ఉండి ఇందుట్లోకి రావటానికి మీరేమి ఇస్తున్నారు డబ్బులు? మేమేం డబ్బులు ఇవ్వట్లే గానీ బాబు మాకు తెలుసు. ఆడు ప్రవీణ్ గారు ఫోన్ చేసి మొన్న డబ్బులు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, మీరు హిందుత్వంగా మారండి క్రిస్టియానిటీ అని అడుగుతున్నాడు ఆడు. అట్లాగే మీరేమి ఇస్తున్నారు? ఎవిడెన్స్ చూపెట్టాలన్నా, ఒట్టి మాటలు అనరాదు. ఒట్టి మాటలు కాదు, గట్టి మాటలే. అన్ని ఎత్తమను. మీ గురువు గారు ప్రవీణ్ గారే కదా, ఆడిని ఈ ఫోన్ ఇచ్చి ఎత్తమను, అర్థమైందా? గోపెన్న గలుపుతున్నా ఇప్పుడు, గోపెన్న గలుపుతున్నా. నువ్వు ప్రవీణ్ గారికి ఇవ్వంటే గోపన్న ఇప్పుడు గోపన్న మా ప్రవీణ్ ప్రగడాలో చూసుకుంటాడులే మీ గోపి గడి సంగతి. ప్రవీణ్ గడికి కలుపు. ప్రవీణ్ అన్న నంబర్ లేదన్న నా దగ్గర. నీ దగ్గర ఎందుకు ఉంటది? నువ్వు ఒక చెంచా స్పూను అరిటాకులు అన్నం కూరలో కరివేపాకు గాడివి నువ్వు, అండి అర్థమైందా? నాకే సమాధానం చెప్పలేనుడు మీ గోపి ఎంతమందికి చెప్తాడు చెప్పు? అయినా మీ బాధ ఏంటరా నాయన, క్రిస్టియానిటీలోకి వెళ్తే మీకు వచ్చిన దెంగేంటి? మీకు అచ్చిరికి డబ్బులు రావట్లేదా అన్న? ఇప్పుడు అరటికాయలతో పిల్లలు పుట్టిపిస్తారంట, అమ్మ తేజ చూసినా అన్న? ఎవరు? అరటికాయలతో నేను పిల్లలను పుట్టిపిస్తాను ఛాలెంజ్ చేసిండు అమ్మ తేజ పాస్టర్. బాబు సరస్వతి కామంతో కూతురు దగ్గర పడుకున్నాడు బెమ్మగాడు, ఆరి గురించి మీరు చెప్తారు ఎందుకు? నువ్వు అటెండ్కి వెళ్తావు, నువ్వు ఇటు వస్తే నువ్వు అటెండ్కి వెళ్తావు అంటే నేనేం అడుగుతున్నా, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ప్రవీణ్ గారి నుంచి చెప్పరా అంటే ఆడేవుడు పెట్టిన సొల్లు గురించి నాకెందుకు చెప్తున్నావు? ఆడేవుడో సొల్లు నీకెందుకు? నీకున్న జ్ఞానం 10 పైసల జ్ఞానం కూడా లేదని అర్థమైంది. ఎప్పుడు నీ జీవితకాలం ఇక అంతే, 36 ఫోన్లు ఆడి ఇచ్చిన పెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటా ఉండు. ఆడిడ్ ఇచ్చింది కాదన్న, రియల్ గా చెప్తా, ఆడిడ్ ఇచ్చిందే లేదన్న. లేదు, అది ఎప్పటికైనా ఏ యాక్సిడెంట్ లో పడిపోతావు, ఎవడు నువ్వు తినకుండా పోతావు, నాకు తెలుసు. నాకు చాలా మంది అంటారు అన్న, నీకు తెగుళ్ళు వచ్చి చచ్చిపోతావు అని, ఒక నెల లోపల పోతావు అని ఒక ఆయన అన్నాడు. అది కాల్ రికార్డ్ కూడా ఉండదు. ఇంకా నెల అయిపోయినా కానీ నాకు ఏం కాలేదన్న మీ ఆశీర్వాదం వల్ల. ఒక మాట చెప్తా నేను, అడ్డంగా దెంగి ఆ బైబుల్ గురించి మాట్లాడినాడు ఎక్కువ కాలం బతికినట్టు లేదు, గుర్తుపెట్టుకో. ఆడేదో కొన్ని రోజులు ఆరాటం, గోపిగాడు కూడా మా ప్రవీణ్ పగడాల చూసుకుంటాడు ఆడి సంగతి ఏంటి.